దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. పరిస్థితులు మారకపోవడంతో, నిరాశతో హృదయం అంతా బరువెక్కిపోయి ఎటు చూసినా చీకటి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా ఫలించని పరిస్థితుల్లో అన్ని ద్వారాలు మూయబడ్డాయి. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఒక్క ప్రార్థనకు కూడా నాకు జవాబు రావట్లేదు. దేవుని యొద్ద నుంచి ఒక్క ప్రార్థనకు కూడా నాకు జవాబు రాలేదు అని నువ్వు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ హృదయం భారమైపోయి మూయబడిన తలుపుల వైపు చూస్తూ ఎప్పుడు ఈ ద్వారాలు తెరవబడతాయని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా, దేవుడు నువ్వు చూస్తున్న ఆ తలుపుల్ని, ఆ ద్వారాన్ని కాదు కానీ కొత్త ద్వారాన్ని నీ కొరకు ఆయన తెరవబోతూ ఉన్నారు. నువ్వు ఊహించని సమయంలో, ఊహించని వ్యక్తుల ద్వారా, ఊహించని మార్గములో, ఊహించని ద్వారాలు దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోవద్దు, నమ్మికను విడిచిపెట్టొద్దు, ప్రార్థించటం మానొద్దు. ప్రార్థిస్తూనే ఉండు, నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 37వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో, నీ ఉద్యోగంలో, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో మనము గ్రహింపలేని గొప్ప కార్యాలండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన మన జీవితంలో చేసే కార్యాలు గొప్ప కార్యాలే, మనం ఊహించని కార్యాలే, మన ఆలోచన కూడా అంతు చిక్కని కార్యాలు. మనము గ్రహించలేము. మనం ప్రార్థిస్తాము, ఇది చేయండి, ఇలా చేయండి, ఇది ఇవ్వండి, ఇలా ఆశీర్వదించండి, నా బిడ్డలకి ఇలాంటి భవిష్యత్తు ఇవ్వండి అని మనం అడుగుతాము. కానీ దేవుడు మనము గ్రహించలేని, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగానే దేవుడు అనుగ్రహించే దేవుడు. నువ్వు నీ బిడ్డల విషయంలో, పరిచర్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఏది అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు గ్రహింపలేని దానికన్నా అద్భుతమైంది దేవుడు నీ కొరకు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు తెలుసా, ఎడతెక్క ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు ఊహించిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నారు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ మనము ఊహించని వ్యక్తుల ద్వారా, ఊహించని సమయంలో ఊహించని కార్యాలు చేసి గొప్ప దేవుడండి మన దేవుడు. కాబట్టి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఏ విషయంలో నిరాశ చెందొద్దు. కానీ అన్ని ద్వారాలు మూయబడినప్పుడు ఆయన కొత్త ద్వారం మన కొరకు తెరిచారని, ఆయన మన జీవితంలో అద్భుతం చేయబోతున్నారని నిరీక్షణ కలిగి ప్రార్థిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండునుగాక. యవ్వన బిడ్డలకు యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములోనే కలుగునుగాక. అయ్యా
ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.